పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాలు ఒక దేశంపై ఒకటి ఆంక్షలు విధించుకుంటున్న పరిస్థితి. భారత్ ముందుగా స్పందించింది, ఎందుకంటే తమ పర్యాటకుల్ని కోల్పోయింది కాబట్టి, బాధిత దేశం కాబట్టి. ఇమీడియట్గా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్లో ఉంటున్న పాకిస్తానీయుల్ని ఆ దేశానికి పంపించేసింది. దాంతో పాటు గగనతలాన్ని కూడా మూసేసింది. వాస్తవానికి పాకిస్తాన్ ముందే, భారత్ కంటే ముందే పాకిస్తాన్ భారతదేశ విమానాల్ని, భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే విమానాల్ని గగనతలం క్లోజ్ చేసిన పరిస్థితి. రీసెంట్గా భారతదేశం కూడా ఆ యాక్షన్ తీసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చే విమానాలకు భారత గగనతలంపై అవకాశం లేకుండా చేసింది. సో దీనివల్ల ఏ దేశానికి ఎక్కువగా నష్టం అనే దాని మీద ఎంజీ రావు గారు మనకి వివరిస్తారు. ఎంజీ రావు గారు, ఈ ఆంక్షల వల్ల ఎవరెవరికి నష్టం, ఎవరికి ఎక్కువ నష్టం? వాస్తవంగా అంటే ఒక దేశ గగనతలాన్ని మరో దేశం ఉపయోగించుకుంటుంది, దానికి కొన్ని ఛార్జెస్ కూడా చెల్లిస్తుంది. కాబట్టి ఎవరు ఎక్కువగా ఆర్థికంగా నష్టపోతారు, ఎవరికి ఎక్కువ నష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటేనండి, పాకిస్తాన్ ముందే మన విమానాలకి ఇవ్వలేదు. మన విమానాలకి తన గగనతలాన్ని మూసేయడం జరిగిందండి. తర్వాత భారతదేశం రీసెంట్గా తన గగనతలాన్ని మూసేసింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు గగనతలం అంటే ఏంటి, ఎలా మూసేస్తారో అని చెప్పాలన్నమాట. చూడండి, ఈ విమానాలు చూడండి. ఇప్పుడు భూమి మీద అయితే రోడ్లు ఉంటే ఇలా వెళ్తాయి, కానీ ఆకాశంలో విమానం వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది అనమాట విమానం ఎప్పుడు. ఇప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్ మీదుగా మన విమానాలు ఎక్కువ వెళ్తాయి. చూడండి, ఇది భారతదేశం. ఇప్పుడు యూరోప్ వెళ్ళాలంటే యూరోపియన్ కంట్రీస్లకు కానీ, లేకపోతే ఎక్కువ గల్ఫ్ దేశాలకు కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇలాగా అమెరికా దాకా ఇలా వెళ్ళే అన్నీ ఈ పాకిస్తాన్ గగనతలాన్ని దాటుకుని వెళ్ళాలన్నమాట. సో ఈ పాకిస్తాన్ ఇప్పుడు క్లోజ్ చేసేసిందంటే, ఈ పాకిస్తాన్ దాటుకుని, అంటే పాకిస్తాన్ తప్పించి ఇదిగో ఇలా వచ్చి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇలా లాహోర్ మీదుగా ఇలా వెళ్ళిపోయేది ఫ్రాంక్ఫర్ట్ దాకా. ఇప్పుడు ఢిల్లీ నుంచి పాకిస్తాన్ తప్పించి ఇలా వచ్చి ముంబై వచ్చి ఇటు నుంచి వచ్చి ఇలా వెళ్ళాలి. దీనివల్ల ఒక 1000 కిలోమీటర్ల పరిధి పెరిగిపోతుంది. అంటే ఆయిల్ ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, పైలట్స్కి పైన టైం ఉండదు, ఇది అంటనమాట. సేమ్ ఛార్జెస్ ఉంటాయి. సో దీనివల్ల ఇండియా నుంచి, ఇప్పుడు మీరు అడిగారు కదా ఎక్కువ ఎవరు నష్టపోతారు అంటే, ఇండియా నుంచి ఇక్కడ పాకిస్తాన్ నష్టపోయేది ఏమీ లేదు. పాకిస్తాన్ ఏంటంటే, పాకిస్తాను కేవలం $120 మిలియన్ మాత్రం నష్టపోతుందన్నమాట. అంతే, 120 అంటే ఒక 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఇది లాస్ అవుతుంది. పాకిస్తాన్ ఉన్న ఎకనామీ పరిస్థితుల్లో చాలా ఎక్కువే. కానీ భారతదేశానికి సంబంధించవలసి వస్తే, భారతదేశం నుంచి సుమారు 10,000 ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి. రోజుకి 1000 ఫ్లైట్లైనా పాకిస్తాన్ గగనతలం మీద నుంచి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఢిల్లీ చూస్తే, న్యూఢిల్లీ నుంచి చూస్తే ఎక్కువ గల్ఫ్కి వెళ్తూ ఉంటాయండి. ఈ న్యూఢిల్లీ నుంచి న్యూఢిల్లీ, కలకట్టా చూడండి, ఈ అహ్మదాబాద్, ఇవన్నీ కూడా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవన్నీ ఫ్లైట్లన్నీ ఇటు వెళ్ళాలి, యూరోప్ ఇటు వెళ్ళాలి. ఇవన్నీ పాకిస్తాన్ గగనతలం మీద నుంచి వెళ్తాయి. మళ్ళీ అన్ని ఫ్లైట్లు పాకిస్తాన్ గగనతలం మీదకి ఇండియాకు వస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చే నష్టం తక్కువ, ఎందుకంటే పాకిస్తాన్ ఫ్లైట్లు కేవలం 10 వెళ్తాయి. ఆ 10 ఈ మలేషియా వెళ్తాయి, ఎక్కువగా కౌలాలంపూర్, సింగపూర్ వెళ్తాయి. ఇవి ఆల్రెడీ చైనా నుంచి దాటుకుని వెళ్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటంటే పిఐఏ అని ఒకటి ఉంటుందండి. ఈ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు. ఇంకా అది ఎయిర్లైన్ ఉందా లేదా అమ్ముకోవడానికి సిద్ధపడ్డారనమాట. సో పాకిస్తాన్కి పోయేది ఏమీ లేదు, $120 మిలియన్ కోల్పోతుంది. కానీ ఎక్కువ నష్టపోయేది ఇండియా. ఇప్పుడు ఇండియన్ ఏవియేషన్ ఏంటంటే, ఇది చైనా, ఇండియా ఇప్పుడు చైనా, ఇండియా ఎలా గ్రోత్ అవుతున్నాయో చూడండి. ఇండియన్ సివిల్ ఏవియేషన్ అంటే విమాన రంగం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడే మధ్యతరగతి పీపుల్ అందరూ వాళ్ళ ఆదాయాలు పెరిగి అందరూ విమానాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కువ గల్ఫ్కి వెళ్ళేది, అమెరికా వెళ్ళేది వెళ్తున్నారు. ఇప్పుడు విమానయాన రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో భారత విమానం. ఇప్పుడు ఇది అనుకోని విపత్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్లైన్స్ రీసెంట్గా టాటా తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ కూడా. ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక్క విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక్కటే టాటా తీసుకున్నది. దానికి ఒక్కదానికి 5,000 కోట్లు లాస్ వస్తుంది ఈ ఒక్క 1 ఇయర్లో. అంటే దీన్ని బట్టి ఊహించవచ్చు, పాకిస్తాన్ ఈ యుద్ధం వల్ల, పాకిస్తాన్ గగనతలాన్ని క్లోజ్ చేయడం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక్కటే 5,000 కోట్లకి లాస్ వస్తుంది. చూడండి ఎంత ఉంటుందో. ఇంకా ఇండిగో, ఇవన్నీ జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఏషియా ఇవన్నీ ఉన్నాయి.
ఈ ప్రైవేట్ సంస్థలు ఇంకా ఎక్కువ నష్టాలు వస్తున్నాయి, భరిస్తారు. కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ భరించే స్థితిలో లేదు, ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది అదనమాట. సో పాకిస్తాన్ కంటే భారతదేశం కలిగే నష్టం చాలా ఎక్కువ. కానీ ఈ గగనతలాలు ఎందుకు క్లోజ్ చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. పాకిస్తాన్ చేస్తే మనం కూడా క్లోజ్ చేస్తాం పాకిస్తాన్. ఎందుకంటే ఇది కేవలం విమానయాన రంగంలోనే చూడకూడదు, ఇది యుద్ధ పరిణామాలను బట్టి చూడాలన్నమాట. ఆ విధంగా రైట్. అంటే ఇంత ఎత్తులో మా గగనతలం, మన దేశానికి సంబంధించిన గగనతలం అని ఏదైనా ఉంటుందా? అంతకు మించి పైన ఫ్లై చేసే అవకాశం ఉండదు? ఏం లేదండి. ఇప్పుడు మనకేంటంటే ఇవి జెట్ ఎయిర్వేస్ అంటారు. ఇప్పుడు ప్రజలు వెళ్ళేదాన్ని ఏంటంటే ఎప్పుడు ట్రోపోస్పియర్ అనేది ఒకటి ఉంటుంది. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్ అని ఉంటుంది. ట్రోపోస్పియర్ అంటే అప్ టు మ్యాక్సిమం భూమి నుండి ఈ ప్రయాణికులు ప్రయాణించే విమానాలు ఎట్టి పరిస్థితుల్లో 2-3 కిలోమీటర్ల హైట్ మాత్రమే వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి 5 కిలోమీటర్లు. పర్వతాలు హిమాలయాలు వచ్చినాయి అనుకోండి, అది ఎక్కువ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ పైకి వెళ్ళాలి, 9 కిలోమీటర్ల దాకా వెళ్తుంది అనమాట, 10 కిలోమీటర్లు, ఎందుకంటే హిమాలయాలు దాటుతారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం వల్ల హిమాలయాలు దాటుకుని ఇదిగోండి ఇలా వెళ్ళాలి, అది హిమాలయాలు దాటుకుంది. హిమాలయాలు దాటాలంటే బాగా ఎత్తుకెళ్ళిపోద్ది. ఎత్తుకెళ్ళిపోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ కావాలి, ఎక్కువ ఆయిల్ అవుద్ది అనమాట, లోపల ఆక్సిజన్ అనమాట. సో మీరు అడిగింది ఏంటంటే విమానం ఎంత ఎత్తు అనేది ఏమీ ఉండదు, దాని ఏమి ఉండదు. కాకపోతే దాని పైనుంచి నెత్తి మీద నుంచి వెళ్తే ఇదనమాట. ఇంటర్నేషనల్ కూడా ఒక అంతర్జాతీయ చట్టం ఉంది. ఈ అంతర్జాతీయ చట్టం ప్రకారం ఏ దేశాలైనా వేరే దేశాలకి తమ గగనతలాన్ని ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. ఇప్పుడు యుద్ధం కాబట్టి క్లోజ్ చేసుకున్నారు, లేకపోతే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానయాన చట్టం ప్రకారం జెనీవాలో ఉంటుందండి, దాని ప్రకారం ఏంటంటే అందరూ ఓపెన్ చేయాలి, అది ఇంపార్టెంట్ అనమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ఎవరి అనేది ఏమి ఉండదండి. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎందుకు క్లోజ్ చేశారు వీళ్ళు అనేది మనం చూడాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు యుద్ధం అంటేనే యుద్ధ విమానాలు కాబట్టి పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ గగనతలాన్ని ఓపెన్ చేస్తే పాకిస్తాన్ నుంచి యుద్ధ విమానాలు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు రాడార్లో కనిపెడుతూ ఉంటాయి అన్నమాట. భారతదేశం వాళ్ళ రాడార్ వాళ్ళ మీద నిగాయేస్తాయి, వాళ్ళ రాడార్ మన మీద నిగాయేస్తాయి. పాకిస్తానే ముందు క్లోజ్ చేసింది. ఎందుకు క్లోజ్ చేసిందంటే ఇండియాకి ఎక్కువ నొప్పి పుడుతుంది, 2 ఇండియా విమానాలు వచ్చేస్తాయేమో అని రాడార్ పెట్టేశారు వాళ్ళు. సో ఏ విమానం వచ్చినా ఫస్ట్ పేల్చడానికి రెడీ విమానం అని అనుకునే లోపల ఏదైనా అది యుద్ధ విమానం. సో ఏది మాకు వద్దు, ఎందుకంటే మాకు భయం వేస్తుందని వాడు క్లోజ్ చేశాడు. ఇండియా కూడా ఎందుకు రిస్క్ తీసుకోవడం, వాడి నుంచి ప్రయాణికుల విమానాలు కాదు ముఖ్యం, యుద్ధ విమానాలు రాకూడదు. ఆడికి F-16 కొన్ని స్టెల్త్ ఫైటర్స్ ఉన్నాయి, J-10 J-17 అని చైనా నుంచి తెచ్చుకున్నారు. సో వాళ్ళు ఇండియా మీదకి వచ్చేస్తుంటే మన రాడార్లో కూడా ఇక్కడ గురి పెట్టేసి ఏది రాకుండా ఆపింది. ఇంకా పాకిస్తాన్ నుంచి ఏమీ మనకు రావు, మన నుంచి వాళ్ళకి వెళ్ళవు. అంటే యుద్ధ సన్నద్ధత అనమాట. యుద్ధం జరుగుతుంది జరగదా అనే దానికి గగనతలాలను క్లోజ్ చేసుకోవడం అనేది అత్యంత ప్రధానమైనది అన్నాడు. అంతేవల్ల యుద్ధం అనే దృష్టితో వీళ్ళు తీశారు, కానీ ఏదో సివిలియన్ విమానయాన రంగం ఇది మామూలుగా జరిగే నష్టం అనేది కాదు వాళ్ళకి. సో యుద్ధం జరుగుతుంది అనడానికి పరిణామం, అంటే యుద్ధ విమానాలు రాకూడదు. భారత్ పాకిస్తాన్ల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఉద్రిక్తతలు ఉన్నాయి. అయినా గగనతలాన్ని నాకు తెలిసి 1-2 సందర్భాల్లో క్లోజ్ చేసి ఉండవచ్చు. కానీ ఉద్రిక్తతలు ఉన్నా కూడా 2 దేశాల గగనతలం నుంచి ఈ ఆయా దేశాల విమానాలు ఫ్లై చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు గగనతలం మూసేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా ఒక విమానం పాక్ గగనతలం మీదకి వెళ్ళినా, లేకపోతే పాక్ విమానం భారత గగనతలం మీదకి వచ్చినా ఏం జరుగుతుంది? ఏం లేదండి, దీన్ని ఏమిటంటే నోటమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, నోటీస్ టు ఎయిర్ మ్యాన్ పైలట్స్కి అనమాట. నోటమ్ అది నోటీస్ ఇష్యూ చేసేసారు. పాకిస్తాన్ ఇష్యూ చేసింది, భారతదేశం బయటకు వదిలారన్నమాట. నోటం అంటే బాబు ఎవరో రాకండి, నోటీస్ ఇష్యూ చేసేసామని. ఇప్పుడు ఎవరైనా పైలట్ యుద్ధ విమానం కానీ ఇలాంటి ఇండిగో ఫైటర్ కానీ ఏదైనా గగనతలానికి వెళ్తే వాళ్ళు పేల్చేస్తారు. అందువల్ల ఇంకా ఏవి వెళ్ళవు. అందుకని ఏంటి, ఈవెన్ భారత విమానయాన సంస్థలే కాదు, యూరోప్ నుంచి గల్ఫ్, ఇప్పుడు సౌదీ ఎయిర్వేస్ ఉంటుంది, UAE ఎయిర్వేస్ ఉంటుంది, ఖతార్ ఎయిర్వేస్ ఉంటుంది, జర్మన్ ఎయిర్వేస్ ఉంటుంది, అమెరికన్ ఎయిర్లైన్స్ ఉంటుంది, ఇవి కూడా భారతదేశం వస్తూ ఉంటాయి. ఇవి కూడా పాకిస్తాన్ గగనతలం మీద నుంచి రావడం లేదంటే చూడండి నోటీస్ ఎంత ఉందో. అంటే భారత్కి సంబంధించిన విమానయాన సంస్థల విమానాలు మాత్రమే పాకిస్తాన్ నుంచి వెళ్ళకూడదా, లేకపోతే మొత్తం అన్ని దేశాల విమానయాన సంస్థల మన దేశానికి మాత్రమే వాళ్ళు క్లోజ్ చేశారు? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే రావచ్చు. బ్రిటిష్ ఎయిర్వేస్ ఉంది, బ్రిటిష్ ఎయిర్వేస్ నుంచి ఇండియా వచ్చే ఒక విమానం పాకిస్తాన్ మీదుగా రావచ్చు. ఎందుకంటే వాడు బ్రిటిష్ విమానాలు క్లోజ్ చేయలేదు, భారత విమానాలు క్లోజ్ చేశారు. బ్రిటిష్ ఎయిర్వేస్ పాకిస్తాన్ మీదుగా రావచ్చు, కానీ వాళ్ళు కూడా రిస్క్ తీసుకోవడంలా.
ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు వీళ్ళు ఇష్యూ చేసుకున్నాడు మనకి ఎందుకని వాళ్ళు కూడా తప్పించుకుని వస్తున్నారు. సో చూసారా, అంటే ఏ విమానం వెళ్ళినా పేల్చేస్తారన్నమాట. చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇది రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే అక్కడ జరిగింది కూడా అలాంటి